కుబేరుడు ఇతడు ధనము సిరి సంపదలకు అధిపతి. రావణ కుంభకర్ణ విభీషణాది రాక్షసులకు అన్నయ్య. రావణుడు నివసించిన లంకకే లంకాధిపతి. యక్ష కిన్నెర రాక్షసులకు రాజు. ఇంత గొప్ప వైభవం గల కుబేరుడు తన పూర్వజన్మలో ఒక దొంగ అని మీకు తెలుసా? అలాంటి ఒక దొంగ ఈ జన్మలో ఇంత గొప్ప వైభవాన్ని, ఇన్ని అధికారాలను ఎలా పొందాడో చూద్దాం పదండి. కుబేరుడు తన పూర్వజన్మలో కాంపిల్య నగరంలోని యజ్ఞదత్తుడు సోమిదమ్మ అనే ఉత్తమ బ్రాహ్మణుల ఒక్కగానొక్క సంతానంగా పుడతాడు. అతడి పేరు గుణనిధి. ఇతని తండ్రి అయిన యజ్ఞదత్తుడు తనకున్న వేదాంగాలు చదివిన ప్రావీణ్యం చేత రాజగురువుగా ఉన్నత స్థితిలో ఉండేవాడు. కానీ గుణనిధి మాత్రం తన చెడు స్నేహాల వలన జూదమునకు బానిసై ఆ జూదం ఆడడానికి దొంగతనాలు కూడా చేయడం మొదలు పెడతాడు. తన తల్లి సోమిదమ్మకి ఇవన్నీ తెలిసినా కొడుకుపైన ప్రేమతో ఏమీ అనలేకపోయేది. పైగా అతనిపై గారాబంతో అతని విషయాలేవి తన భర్తకి చెప్పేది కాదు. ఇక అతనికి అడ్డు అదుపు లేకుండా పోయి ఇంట్లో నగలన్నింటినీ ధనాన్ని దొంగిలించి తీసుకెళ్లి మరీ జూదమాడి ఓడిపోయేవాడు. ఒకసారి గుణనిధి తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపు ఉంగరాన్ని కూడా దొంగిలించి జూదమాడి ఓడిపోతాడు. ఆ ఉంగరాన్ని గెలుచుకునే వ్యక్తి యజ్ఞదత్తుని కంటపడడం, యజ్ఞదత్తుడు ఆ ఉంగరాన్ని తనదని గుర్తించి నిలదీయడంతో అతడు ఒక జూదంలో గుణనిధి దగ్గర గెలుచుకున్నానని చెప్తాడు. ఇంటికి వెళ్లిన యజ్ఞదత్తుడు భార్యను కోప్పడాన్ని చూసిన గుణనిధి భయంతో ఇంటికి వెళ్ళలేకపోతాడు. తన చెడు స్నేహితులు కూడా అతని ఇంటికి రానియకపోవడంతో ఇక ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న గౌతమి నదిని ఈదుకుంటూ వెళ్లి పక్క ఊరికి చేరుకుంటాడు. ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం కావడం వల్ల అక్కడి శివాలయంలో భక్తులు దేవదేవునికి నైవేద్యాలు సమర్పించి తమ శక్తి కొలది జాగారం చేసి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుండగా జనాలంతా పడుకున్నారని చుట్టూ చూసి చాలా ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన నైవేద్యాలను తీసుకుని తిందామని గర్భగుడిలోకి వెళ్తాడు. కానీ అక్కడంతా చీకటిగా ఉండడంతో తన వస్త్రాన్ని చింపి వత్తిగా చేసి పక్కనే ఉన్న నూనెతో దీపం వెలిగిస్తాడు. ఆ వెలుగులో ప్రసాదాలు కనిపించడంతో వాటిని తీసుకొని సంతోషంతో గర్భగుడి బయటకు వస్తుండగా ఒక భక్తుడు కాలు తగిలి నందీశ్వరుడి మీద పడి తల పగిలి చనిపోతాడు. ఊరి నుండి పారిపోతూ పవిత్రమైన గౌతమి నది స్నానం, రోజంతా తిండి దొరకనందున ఉండాల్సి వచ్చిన ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం వేచి చూస్తూ చేసిన సగం జాగారం, ఇవన్నీ తాను అనుకోకుండా చేసిన మహాశివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించడం వలన గుణనిధికి శివానుగ్రహం చేత కైలాస ప్రాప్తి లభిస్తుంది. ఇక కుబేరుడు ఈ జన్మలో తనకి ఇంత గొప్ప అధికారాలు, తాను రావణ కుంభకర్ణులకు అన్నయ్య ఎలా అయ్యాడు, తన తల్లిదండ్రులు ఎవరనేది చూద్దాం. కుబేరుని తండ్రి విశ్రవసుడు, తల్లి ఇలావిద. కుబేరుడు చిన్ననాటి నుండి తన పూర్వజన్మలోని శివానుగ్రహం వలన గొప్ప శివభక్తి కలిగి ఉంటాడు. తన తండ్రి విశ్రవసుడు తన తపోశక్తితో పోయిన జన్మలో కైలాస ప్రాప్తి పొందిన ఈ గుణనిధి ఈ జన్మలో తనకి కొడుకుగా పుట్టాడని తెలుసుకుని శివునికై తపస్సు చేయమని చెప్తాడు. తండ్రి చెప్పిన విధంగా కుబేరుడు లేదా వైశ్రవణుడు అని ఎందుకన్నానంటే విశ్రవసు పుత్రుడు కాబట్టి వైశ్రవణుడు శివుడి కోసం అత్యంత కఠినమైన తపస్సును చేయగా ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ధనాధ్యక్షుడిగా, లోకపాలకునిగా, ఉత్తర దిక్కుకు అధిపతిగా, దిక్పాలకుడిగా ఉండమని వరాన్ని ఇస్తాడు. కానీ ఎక్కడ ఉండాలో తెలియని వైశ్రవణుడు ఈసారి బ్రహ్మ కోసం కఠిన తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై కుబేరునికి శంఖనిధి, పద్మనిధులతో పాటు పుష్పక విమానాన్ని ప్రసాదించి త్రికూట పర్వతంపై సముద్ర మధ్యంలో ఉన్న బంగారు లంక, అదే స్వర్ణలంక, అందులో ఉండమని, ఒకప్పుడు ఇందులో రాక్షసులుండేవారని, విష్ణుమూర్తి వలన భయంతో వాళ్ళు పాతాళానికి పారిపోయారని, కాబట్టి అక్కడికి వెళ్లి నిశ్చింతగా ఉండమని చెప్తాడు. అందుకే అతను రావణుడి కంటే ముందుగా లంకాధిపతి అయ్యాడు. ఇంకా రాక్షసులకు నిలమైన ఈ లంకకు రాజు కాబట్టి రాక్షసరాజు అయ్యాడు. ఇక యక్ష కిన్నెరులకు ఎలా రాజు అయ్యాడంటే, యక్షులు ప్రకృతి సంపదలైన నీరు, నదులు, సముద్రాలు, వృక్ష సంపదలను బ్రహ్మ ఆదేశం ప్రకారం వాటిని కాపాడుతూ ఉంటారు. అయితే మహాశివుని వరం చేత లోకపాలకుడు, ఉత్తర దిక్కుకు అధిపతి కావున దిక్పాలకుడు అయ్యాడు. కాబట్టి యక్షులకు రాజు అయ్యాడు. ఇక రావణ కుంభకర్ణాదులకు అన్నయ్య ఎలా అయ్యాడంటే, బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు తృణబిందు ముని కూతురైన మానిని ద్వారా విశ్రవసుడు పుడతాడు. భరద్వాజ ముని కూతురు ఇలావిద ద్వారా విశ్రవసుడికి కుబేరుడు లేదా వైశ్రవణుడు పుడతాడు. విశ్రవసుడికి మొత్తం 4 భార్యలు. మొదటి భార్య అయిన ఇలావిద ద్వారా కుబేరుడు జన్మిస్తే విశ్రవసుడి రెండవ భార్య కైకసి. ఈమె సుమాలి అనే ఒక రాక్షసరాజు కూతురు. కైకసి ద్వారా రావణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ, విభీషణుడు జన్మిస్తారు. విశ్రవసుడి మూడవ భార్య పుష్పోత్కట. ఈమె కైకసి రెండవ చెల్లెలు. ఈమె ద్వారా మహోదరుడు, పార్షుడు పుడతారు. విశ్రవసుడి 4వ భార్య రాక. ఈమె కైకసి రెండవ చెల్లెలు. ఈమె ద్వారా కరుడు, దూషణుడు, త్రిశిరుడు అనే రాక్షసులు పుడతారు. మొత్తం ఈ 9 మంది రాక్షసులకు కుబేరుడు అన్నయ్య అయ్యాడు.
ఇతని వాహనం నరుడు. ఎందుకంటే ఈ మిథ్యా ప్రపంచం అయిన భూమిపై ధన కనక వస్తు వాహనాలపై ప్రేమతో డబ్బుకు బానిసై డబ్బుకు అధిపతైన కుబేరునికి వాహనంగా మారాడు మనిషి.